ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించే సెల్ ఫోన్లలో బంధించే ఆనందంలో మరి జయధ్వానాలు మర్చిపోతున్నాం. మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విద్యార్థులకు యువతీ యువకులకు సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందుంచిన భారత పూర్వ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. చిరునవ్వులు చిందిస్తూ ఒక ఆశావహ దృక్పథంతో సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే సాధించలేనిది లేదు అనే స్ఫూర్తి ఆ విగ్రహం మనకు అందిస్తోంది. నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ ప్రయోజనాత్మకంగా ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న పథకాల్ని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అమల్లోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి మన రాష్ట్ర కీర్తిగా మలుచుకునేందుకు ఒక సదవకాశం తెలియచేస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ వేదికపైకి వేంచేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేది ఒక సానుకూల దృక్పథంతో నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ విశాల హృదయంతో స్పందించేందుకు విద్య చాలా ప్రధానం అని చెప్పిన రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తిని మనం సొంతం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, సలహాదారులకు, సిఎస్ గారికి, ఇంకా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, సీనియర్ అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున స్వాగతం.